శ్రీమతే నమః. ఈ మధ్య చాలా మంది పురాణాలని ఎగ్జాంపుల్ గా తీసుకుంటారు. పురాణాలని ఎగ్జాంపుల్ గా తీసుకోవటం వరకు ఎవరు ఏవి అనరు. అది చాలా మంచి విషయమే. అది ఎప్పుడు మనం సక్రమంగా సమాధానం చెప్తున్నప్పుడు, పురాణాలని చక్కగా అర్థం చేసుకుని మాట్లాడినప్పుడు. కానీ వాళ్ళు ఎగ్జాంపుల్ గా ఎప్పుడు తీసుకుంటున్నారు అంటే వక్ర భాష్యం చేయడానికి అన్నమాట. వీళ్ళు చేస్తున్న వక్ర భాష్యాన్ని విని ఇంకా ఈ పరాయి మతస్థులు పూర్తిగా చదవరు. మన భారతాలు రామాయణాలు ఇవేం పూర్తిగా చదవరు. ఈ కోట్ చేసిన ఒక్క ముక్కని పట్టుకుని వచ్చేసి, ఇదిగో వీళ్ళకి 3 భార్యలంట, వీళ్ళు రాసలీల చేస్తున్నారంట, వాళ్ళు అలా అంట, వీళ్ళు ఇలా అంట అని మన పురాణ పాత్రల్ని భ్రష్టు పట్టించేస్తున్నారు. అలాగే కదా రాముడి గురించి కృష్ణుడి గురించి నోటికొచ్చినట్టు మాట్లాడుతున్నారు. ఆ నోటికి హద్దు పద్దు ఉండట్లేదు పరాయి వాళ్ళకి. సరే, పరాయి వాళ్ళకి తెలియదు కాబట్టి వాళ్ళు అలాగే మాట్లాడుతూ ఉంటారు. మనం వాటిని పట్టించుకోవద్దు అని అనుకుందాం. మన వాళ్ళకే వస్తోంది మాయరోగం. మొన్న ఈ మధ్య థగ్ లైఫ్ ఆ సినిమాకి సంబంధించి ఒక పాటని షూట్ చేస్తున్నప్పుడు కమల్ హాసన్ గారి దగ్గరికి కొంతమంది జర్నలిస్టులు అది మాట్లాడుతూ ఉంటారు కదా, ఏదైనా ఒక షూటింగ్ జరుగుతున్నప్పుడు. ఈ జర్నలిస్టులేమో ఈ సినిమా షూటింగ్కి వచ్చినప్పుడు ఈ కమల్ హాసన్ గారిని ఇంటర్వ్యూ చేశారనమాట. ఆ సినిమాకి సంబంధించి ఉదయనిధి స్టాలిన్ కి కూడా సంబంధం ఉందన్నమాట. ఎందుకంటే మన స్నేహితుడు కదా, అందుకని. ఒక చదువుకున్న వ్యక్తి అయ్యుండి, సమాజంలో తనకంటూ ఒక పేరు సంపాదించుకున్న వ్యక్తి అయ్యుండి మన పురాణాలని కించపరిచే విధంగా మాట్లాడుతున్నాడు. అందులోనూ బ్రాహ్మణుడు అయ్యుండి. పోనీ చదువుకోలేదా అనుకుంటే చదువుకున్నాడు కదా, దశావతారం సినిమా కూడా తీసేశాడు కదా. అసలు అతని యొక్క సినిమాలు చూస్తుంటే అబ్బాయి ఇంత ప్రతిభ అన్నట్లు ఉంటాయి కదా. అలాంటి ప్రతిభకి వెనకాల కుక్కతోక వంకర అన్నట్లు కూడా బుద్ధి ఉందేమో అని అనిపించింది. ఈ పెళ్లి విషయమే ప్రస్తావనకు వచ్చి మీరు ఎందుకు 2 పెళ్లిళ్ళు చేసుకున్నారని చెప్పి అడిగితే, నేను రాముణ్ణి ఫాలో అవును, నాకు రాముడు ఆదర్శం కాదు, నేను రాముడి బాటలో నడవను, దశరథుడు 3 భార్యలను చేసుకున్నారు కదా, నేను దశరథుడిని అనుసరిస్తాను అన్నారు. అబ్బా, ఎంత చక్కటి మాట. అంటే వివాహం చేసుకోవటంలో దశరథుడిని అనుసరిస్తాను అని అన్నారు. మరి ఈ కమల్ హాసన్ గారి జీవితానికి వస్తే ఇద్దరినేమో పెళ్లిళ్ళు చేసుకున్నారు, ఒకరితో సహజీవనం చేశారు, 3 వదిలేశారు. మరి దశరథ మహారాజుని అనుసరిస్తున్నాను అని అన్నప్పుడు దశరథ మహారాజుని అన్ని విషయాల్లోనూ అనుసరించాలి కదా. ఈ పెళ్లిళ్ళు చేసేసుకుని అంతవరకేమా అనుసరించటం? ఈ పాత్రలు ఈ మహానుభావుడు చెప్పిన మాటలు విని మిగతా వాళ్ళేమో ప్రభావితం అయిపోతారు. పిల్లలు కూడా అవి చూసి, ఆ ఫలానా సినిమాలో కమల్ హాసన్ చెప్పాడు కదా దశరథ మహారాజుకి 3 భార్యలని, మనకుంటే తప్పేంటి అని ఇంకా ఈ చెత్త మాటలన్నీ మొదలు పెడతారు. దశరథ మహారాజు క్షత్రియుడు. ఆయన 3 భార్యలని చక్కగా పెళ్లి చేసుకున్నారు. ధర్మబద్ధంగా రాజ్యాన్ని పరిపాలించారు. వేదార్థాన్ని తెలుసుకున్నవారు. ఇంద్రుడు అమరావతిని ఎలా అయితే పరిపాలించారో అలానే అయోధ్య నగరంలో ఉన్న కోశల దేశాన్ని ఈ దశరథ మహారాజు అలానే పరిపాలించారు. దశరథ మహారాజు యొక్క ఆ రాజ్యాన్ని గాని, రాజ్యంలో ప్రజల గురించి గాని తెలుసుకుంటే ఇంత వైభవమా దశరథ మహారాజుది అని అనిపిస్తుంది. ఇప్పుడు నేను మీకు దశరథ మహారాజు యొక్క రాజ్యాన్ని, ఆ రాజ్యంలో ప్రజలు ఎలా ఉన్నారు అనేది రామాయణంలో ఎలా ఉంది మీకు చదివి వినిపిస్తాను. తర్వాత మీరే మీ సమాధానాలని కింద కామెంట్ రూపంలో పెట్టండి. దశరథ మహారాజు వేదార్థాలని బాగా తెలిసినవారు. ధన దానాదుల చేత సూరులను పండితులను ఆదరించి తన వశంలో ఉంచుకున్నారు. భావ పరిణామాలని ముందుగానే గుర్తించేవారు. మిక్కిలి ప్రతాపశీలి, పురజనులకి గ్రామ ప్రజలకి ప్రియాన్ని ఇచ్చేవారు. ఇక్ష్వాకు వంశంలో అతిరథుడు. విద్యుక్తముగా యజ్ఞాలని చేసినవారు. ధర్మ కార్యాలలో నిరతుడు. ప్రజలందరినీ అదుపులో ఉంచగలిగినవాడు. మహర్షి తుల్యుడు. రాజర్షి. ముల్లోకాలలోనూ సుప్రసిద్ధుడు. చతురంగ బలాలు కలవాడు. శత్రువులను తుదముట్టించేవాడు. సుప్రసిద్ధులైన మిత్రులు కలవారు. నిషిద్ధ విషయాలలో మనసు పెట్టనివాడు. ధన కనక వస్తు వాహనాలను తదితర నిధులను కలిగి ఉండుటలో ఇంద్రుడితోటి కుబేరుడితోటి సమానుడు. అటువంటి దశరథ మహారాజు లోక పరిరక్షణ యందు మహా తేజస్శాలి అయిన వైవస్వత మనువు వలె తన కోసల రాజ్యాన్ని పరిపాలించారు. సత్యసంధుడును, ధర్మానికి లోబడి అర్ధ కామాలని పరిరక్షించువాడును అయిన దశరథుడు ఇంద్రుడు అమరావతిని వలె అయోధ్యని పాలించారు. శ్రేష్టమైన ఆ అయోధ్య నగరములో జనులు సుఖశాంతులతో సంతోషంగా ఉన్నారు. వాళ్ళు ధర్మాత్ములు. అనేక శాస్త్రాలని అధ్యయనం చేసినవారు. తాము కష్టపడి సంపాదించిన ధనంతోనే తృప్తి పడేవారు. లోభగుణము లేనివారు.
సత్యాన్ని పలికేవారు. ఆ మహానగరంలో గృహస్థులలో ఏ ఒక్కడు కూడా సంపన్నుడు కానివాడు గాని, గోవులు అశ్వాలు ధనధాన్యాలు లేనివాడు గాని లేరు. వాళ్ళందరూ తమ సంపదలని ధర్మకార్యాలకి, ధర్మబద్ధంగా అర్ధకామ పురుషార్థాలను సాధించటం కోసము వినియోగించేవారే. ఆ పురంలోని ప్రజలలో కామాతురుడు గాని, క్రూరుడు గాని, విద్యాహీనుడు గాని, నాస్తికుడు గాని ఎక్కడ వెతికినా కనిపించరు. అక్కడ స్త్రీ పురుషులు ధర్మ ప్రవర్తన చేత శ్రేష్ఠులు, ఇంద్రియ నిగ్రహము కలవారు, సత్వ స్వభావం కలవారు, సదాచార సంపన్నులు, మహర్షుల వలె నిర్మల హృదయులు. అయోధ్యలో చెవులికి ఆభరణము లేనివాడు లేడు, శిరస్త్రాణము తలపాగా ధరించని వాడు లేడు, తమ సంపదకు తగినట్లుగా భోగాలని అనుభవించని వాడు లేడు, అభ్యంగ స్నానాలు చేయనివాడు లేడు, చందనాదికాలు అలదు కొననివాడు లేడు, నుదుట తిలకాన్ని గాని, కస్తూరిని గాని, బొట్టుని గాని ధరించని వాడు లేడు. అంటే స్త్రీ పురుషులు ఎలా ఉండాలి అనే ఆ వర్ణని ఎంత చక్కగా చెప్పారో చూడండి. ఆఖరితో అలమటించేవాళ్లు లేరు, అందరూ చక్కగా భుజించిన వాళ్లే, అతిథి అభ్యాగతలని ఆదరించేవాళ్లు, అర్ధులకు దానాలని చేసేవారు, కంఠాభరణాలను, కంకణాలను, ఉంగరాలను ధరించేవారే, అందరూ అంతఃకరణ శుద్ధి కలవారే. అయోధ్యలో బ్రాహ్మణులు సర్వదా విద్యుక్తములై సర్వకర్మలయందు నిరతులు, ఇంద్రియాలను జయించిన వాళ్ళు, దానశీలురు, జపము వేదాధ్యయనము చేసే స్వభావము కలవారు. దశరథుడి పాలనలో జానపదులలో నాస్తికులు గాని, అసత్యవాదులు గాని, శాస్త్రాన్ని అభ్యసించని వారి గాని, అసూయాపరులు గాని, ఇహపర సాధన యందు ఆసక్తులు గాని వారి గాని, అజ్ఞానులు గాని లేరు. ఆ నగరంలో వేదాంగాలు తెలియనివాడు లేడు, వ్రతాలని ఆచరింపని వాడు లేడు, వేల కొలది ద్రవ్యాలని దానం చేయని వాడు లేడు, దీనుడు లేడు, వ్యాకుల చిత్తుడు లేడు, రోగ పీడితుడు లేడు. అక్కడ స్త్రీ పురుషులలో కాంతిరహితులు, సౌందర్యహీనులు, రాజభక్తి లేని వాళ్ళు మచ్చుకేనా మనకి కనిపించరు. ఇంకా ఆ రాజ సౌధం ఎలా ఉండేదో తెలుసా? రత్నాలు పొదిగిన రాజగృహాలతోటి, క్రీడా పర్వతాలతోటి, వివిధ దేశాలలో వ్యాపారాలతో అది కిక్కిరిసి ఉండేదిట. ధనధాన్య సంపదలతో శోభిల్లుతూ ఉండేది. ఎటు చూసినా నిత్యాగ్నిహోత్రాలు, సమధమాది గుణ సంపన్నులు, వేదాంగాల యందు పారంగతులు, నృత్యాన్ని పలుకుటకు నిరతులు, మిక్కిలి ప్రజ్ఞావంతులు, కొల్లలుగా దానం చేసేవాళ్లు, మహర్షులతో సమానులు. అంతేకాదు, వాళ్ళు సాక్షాత్తుగా మహర్షులే. అద్భుతంగా అయోధ్య నగరం ఉండేది. ఆ నగరంలో యోధులు, సమర్థులు ఉండేవారు, శస్త్ర అస్త్ర విద్యాలలో ఆరితేరిన వాళ్ళు ఉండేవాళ్ళు. సహాయం లేక ఒంటరిగా ఉన్న వాళ్ళని, పారిపోతున్న వాళ్ళని చంపేవాళ్ళు అక్కడ ఎక్కడా కనిపించరు. ఇలా ఎంతో అద్భుతంగా దశరథ మహారాజు అయోధ్య నగరాన్ని పరిపాలించేవారు. ఇలా చెప్పుకుంటూ పోతే ఆ అయోధ్య ప్రజల గురించి కొన్ని పుస్తకాలు రాసేయచ్చు. అయోధ్యని వర్ణించడానికి కొన్ని వందల పేజీలు రాయొచ్చు. అంత సద్గుణాలు ఉన్నవాడు దశరథుడు. రాజు ఎలాంటి వాడు అనేది రాజ్యాన్ని చూసి, రాజ్యంలో ప్రజలను చూసి నిర్ణయించవచ్చు. ఇప్పుడు నేను చెప్పిన ఈ లక్షణాలన్నీ ప్రతి ఒక్కరిలోనూ ఉన్నాయి అంటే దశరథ మహారాజు ఎంత గొప్పవారో ఒక్కసారి ఆలోచించమ్మా. అంతే తప్ప దశరథ మహారాజుని నేను అనుసరిస్తున్నాను అనేది గబుక్కున. దశరథ మహారాజు అంత గొప్పవారు కాబట్టి దశరథ మహారాజుని ఎన్నుకున్నారు తన తండ్రిగా రామచంద్రమూర్తి. రామచంద్రమూర్తే దశరథ మహారాజుని తండ్రిగా ఎన్నుకున్నారు అంటే ఆ దశరథ మహారాజు ఎంత గొప్పవారు అనేది ఒకసారి ఆలోచించే అమ్మా. గబుక్కున దశరథుణ్ణి అనుసరిస్తున్నాను అని అన్నప్పుడు ఇవన్నీ కూడా అనుసరించాల్సి వస్తుంది. ఏదో మాట వరుసకి బాగుంది కదా అని ఊత పదానికి ప్రతి ఒక్కళ్ళు ఈ పురాణాల్లోని పాత్రల్ని, రాముణ్ణి, కృష్ణుణ్ణి, దశరథుణ్ణి పోల్చి చెప్పేసుకోకండి. ఎందుకంటే ఆ తర్వాత మీరు పోల్చుకున్న తర్వాత మేము తిట్టే తిట్లకి చెవుల్లో సీసాలు పోసుకోవాల్సి వస్తుంది. కాబట్టి ఇంకెప్పుడు పోల్చుకోవద్దమ్మా. ముఖ్యంగా మీరు అస్సలు పోల్చుకోకండి. వక్ర మార్గంలో వెళ్తాము, మద్యం తాగుతాము, నిరంతరము పరాయి మతస్థుల చెంత కూర్చుంటాము, వాళ్ళ చేతి నీళ్లకి మనం దోసిలి పడతాము, వాళ్ళతో మనం సఖ్యంగా ఉంటాం. సఖ్యంగా ఉండొచ్చు, కాదంటలేదు. కానీ ఆ అలవాట్లను కూడా మనం వంట బట్టించేసుకుని దశరథ మహారాజు అనుసరణీయుడంట. మీ వ్యక్తిగత జీవితం తెలియకపోవటం వల్ల మీరు ఏ పాత్రలతో మిమ్మల్ని పోలుస్తున్నారో అంత గొప్పవాళ్ళు మీరు అనుకునే ప్రమాదము ఉండి, లేదు అంటే మా రాముణ్ణి, మా కృష్ణుణ్ణి, మా దశరథుణ్ణి వీళ్ళందరినీ అపార్థం చేసుకునే అవకాశం కూడా ఉంది. కానీ ఇంకెప్పుడు మాత్రం పోల్చుకోకండి. పోల్చుకోవడానికి మీకు అర్హత లేదు, హక్కు కూడా లేదు. లోకా సమస్తా సుఖినో భవంతు, సర్వే జనా సుఖినో భవంతు.